హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితేనే ఆల్ అనే బటన్ వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మంచి అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అని చూడండి, చూస్తేనే అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు అనేది చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీ బంధుమిత్రులకు కొని షేర్ చేయండి అనమాట. షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టు అయితే కనుక వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఈ 3 యాప్ల ద్వారా అయితే కనుక వాళ్ళకైతే కనుక మీరు తెలుగు చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే చూసుకున్న అన్నదాత సుఖీబాబా డబ్బుల కోసం అయితే కనుక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసుకుంటే కనుక డేట్ అయితే ఫిక్స్ చేశాడనమాట. అంతేకాకుండా కొత్త శుభవార్త అయితే మీ ముందుకైతే వచ్చింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అన్నదాత సుఖీబాబా డబ్బుల కోసం అయితే కదా 6,300 కోట్లు అయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకైతే కన్నా అమలు చేశాడనమాట. దీనికోసం అయితే కన్నా ఈ అన్నదాత సుఖీబాబా డబ్బులు మీ ఖాతాల్లోకి పడేదానికి ఒక డేట్ అనేది పిక్ చేశాడనమాట. ఆ డేట్ ఎప్పుడు ఎలా అనేది దీనికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడైతే మనము తెలుసుకున్నాం. దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఫోన్ నెంబరు ఏదైతే కనుక బ్యాంకుకి ఉంటుందో లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ మాత్రానికి ఉండాలన్నమాట. ఒకసారి మీరు అయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదని మీ బ్యాంకులోకి వెళ్ళి మీ ఊర్లో బ్రాంచ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. మీరు ఖచ్చితంగా అనేది చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా ఉండదా లేదా మన బ్యాంక్ అకౌంట్. మీ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటేనే ఈ అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే కనుక మీరైతే కనుక వెంటనే అనేది పొందుతారనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కొత్తగా అయితే కనుక గ్రీన్ కార్డ్ అయితే కనుక రైతుల కోసం అయితే కనుక విడుదల చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ గ్రీన్ కార్డ్ అనేది రైతుల కోసం అనేది ప్రత్యేకంగా అనేది రైతుకి ఒక గుర్తింపు కార్డు అయితే కనుక విడుదల చేశాడనమాట. ఈ గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మీకైతే కనుక అన్ని పథకాలు మన ఏపీ రాష్ట్రంలో ఉండే మీకు రైతులకు సంబంధించే పథకాలన్నీ కూడా మీరైతే కనుక పొందుతారనమాట. లేకపోతే కనుక ఈ గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మీరైతే కనుక వస్తాయి. మీకైతే కనుక రైతులకు సంబంధించి ఏ పథకం వచ్చినా కానీ ఆ పథకాలన్నీ మీకు పొందేదానికి అర్హత అనేది ఉంటుంది. లేకపోతే కానీ ఈ గుర్తింపు కార్డు అనేది లేకుంటే కనుక మీకైతే కనుక ఎటువంటి పథకము అనేది అందదనమాట. మీ ఊరిలో అనేది రైతు భరోసా అనే కేంద్రం అనేది ఉంటుంది కాబట్టి ఆ కేంద్రానికి వెళ్ళి మీరైతే కనుక మీ భూమి బుక్ 1B జిరాక్స్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీ ఫోన్ నెంబరు అక్కడికి ఎత్తుకొని మీరైతే కనుక మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అక్కడికైతే కనుక ఎత్తుకొని వెళ్ళి మీరు ఈ రైతు గుర్తింపు కార్డు అయితే కనుక మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకుంటేనే ఈ గుర్తింపు కార్డు అనేది వస్తుంది, లేకపోతే కానీ రాదనమాట. ఈ అన్నదాత సుఖీబాబా డబ్బుల కోసం అయితే కన్నా ఒక డేట్ అనేది పిక్ చేశాడు కాబట్టి ఈ మార్చి 30వ తారీఖు నుంచి కన్నా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది విడుదల చేశాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా. దాన్ని మీరు ఫిలప్ చేసుకొని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకుంటే కన్నా మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు అయితే కన్నా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది డేట్ ఫిక్స్ చేసినదనమాట. ఈ 15వ తేదీ వరకు అయితే కన్నా ఈ టైం అనేది ఉంటుంది. మీరు రైతు గుర్తింపు కార్డు 12 అంకెలు అయితే కనుక ఉంటుందన్నమాట. ఆ రైతు గుర్తింపు కార్డు పైన ఆ కార్డు అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మీరు అన్నదాత సుఖీబాబా డబ్బుల కోసం ఇంతకుముందు ఎప్పుడు అప్లై చేసుకోండి, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకొని ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటేనే మీరు అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే కనుక పొందగలుగుతారన్నమాట. లేకపోతే కనుక పొందలారు. మీరు ఖచ్చితంగా అనేది ఎవరు ప్రతి ఒక్కరూ కూడా మిస్ అనేది కాకుండా మీరు అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఈ మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు అయితే కనుక టైం అనేది ఉందన్నమాట.
ఈ టైంలో అనేది మీరైతే కన్నా అప్లై చేసుకుంటే కన్నా ఏప్రిల్లో లాస్ట్ చివరి వారంలో అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఒకేసారి 13,000 రూపాయలు అయితే కన్నా అమలు కాబోతుందన్నమాట. ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారు, రైతులు ప్రతి ఒక్కరూ కొని మిస్ కాకుండా అనేది అప్లై చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 19వ విడత డబ్బులు అయితే కన్నా అందరికీ అయితే పిఎం కిసాన్ డబ్బులు ఒక్కొక్కరికి వచ్చేసి ఒక్కొక్క రైతుకు వచ్చేసి 2,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు అయిందనమాట. ఇప్పుడు పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాకుండా ఉంటే కన్నా ఎవరికైతే కన్నా ఈ అకౌంట్లలోకి అయితే కన్నా రైతులకి పిఎం కిసాన్ డబ్బులు అయితే ఎవరికైతే కన్నా పడకన్నా ఉందో డబ్బులు అయితే కన్నా వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు, మాకు పడదేమో అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో రైతు భరోసా కేంద్రంలో కూడా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంట్ మీరు అక్కడికి ఎత్తుకొని వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా ఇంకా టైం అనేది ఉందన్నమాట. ఖచ్చితంగా అనేది ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా పొందుతారన్నమాట. 18వ విడత 19వ విడత డబ్బులు కూడా మీరు పొందకుండా ఉంటే కన్నా ఇప్పటి వరకు చూసుకుంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ రైతు భరోసా కేంద్రంలో కాబట్టి మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి ఎంపీసీ లింక్ ఈకేవీసీ అనేది చేసుకుంటే కానీ ఇప్పుడు అప్లై చేసుకునే కానీ 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీరైతే కన్నా పొందుతారన్నమాట. ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ ఇంకా ఏప్రిల్లో అనేది 20వ విడత డబ్బులు కూడా రైతుల కోసం అయితే కన్నా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి 20వ విడత డబ్బులు కూడా అమలు చేయబోతున్నాడు. 20వ విడత డబ్బులు వచ్చేసి పెంచి మరీ ఇస్తానని చెప్తున్నాడు. దానికి కొన్ని డేట్ అనేది పిక్ చేస్తారనమాట. ఏప్రిల్లో లాస్ట్ వారంలో అయితే కన్నా ఈ పిఎం కిసాన్ డబ్బులు 20వ విడత డబ్బులు అయితే కన్నా రైతుల కోసం అయితే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు కాబోతుంది అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కొని ఈకేవీసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే కన్నా 19వ విడత డబ్బులు 20వ విడత డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి మిస్ కాకుండా అనేది పడుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది పిఎం కిసాన్ డబ్బులు అనేది ఇంకా పడవేమో అని ఆపేసిన వాళ్ళందరూ మాత్రానికి ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. షేర్ అనే బటన్ వస్తుంది. వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు ఈ వీడియో అనేది షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా అనేది అప్లై అనేది చేసుకుంటారు. ఏప్రిల్లో అనేది డబ్బులు అయితే కన్నా పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ప్రతి ఒక్కరికి అనేది పడుతుందన్నమాట. ఎవరైతే రైతులైతే ఎదురు చూస్తున్న రైతులైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా అనేది ఏప్రిల్లో అనేది ఒకేసారి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా రైతుల కోసం అయితే కన్నా ప్రత్యేకించి మరి 3 పథకాలు అయితే తీసుకొచ్చాడనమాట. 3 పథకాలు ఏంటో ఇప్పుడైతే కన్నా మనం తెలుసుకున్నాము. ఫస్ట్ పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. ఒకేసారి 20,000 రూపాయలు అయితే ఇస్తానని చెప్పాడు. ఒక సంవత్సరానికి వచ్చేసి రైతుల కోసం అయితే కన్నా సూపర్ 6 పథకాలలో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసింది ఏమంటే ఇప్పుడు ఫస్ట్ విడత డబ్బులే 13,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా రైతుల కోసం అయితే కన్నా ఇవ్వబోతున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కన్నా పంటలు నష్టపోయింటారో వాళ్ళకి ఒక ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయలు అయితే కన్నా వాళ్ళ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేస్తున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఖరీఫ్ సీజన్లో ఎవరైతే కన్నా పంటలు నష్టపోయింటారో, మీరు ఏ పంటలు వేసి నష్టపోయింటారో వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఒక ఎకరా మీరు ఎన్ని ఎకరాలు అయితే నష్టపోయింటారో అన్ని ఎకరాలకి డబ్బులు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అయిపోతున్నాడు అనమాట. రెండో పథకం వచ్చేసి ఇంప్యూర్ సబ్సిడీ అనే పథకం అయితే కన్నా అమలు చేయబోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 20వ విడత డబ్బులు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మిస్ కాకుండా అనేది అప్లై అనేది చేసుకోవాల్సి జరుగుతుందన్నమాట. మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈకేవీసీ ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా గతంలో ఎవరికైతే కానీ డబ్బులు అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే కానీ రాలేదో మీ ఖాతాల్లోకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ 20వ విడతతో పాటు 19వ విడత 18 అయితే మీరు 3 విడతల డబ్బులు అయినా కానీ మిస్ అయిపోయినా కానీ ఈ 20వ విడతతో పాటు అయితే కన్నా డబ్బులు అయితే కన్నా ఖచ్చితంగా అనేది మీరైతే కన్నా పొందుతారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా రైతు గుర్తింపు కార్డు అయితే కన్నా విడుదల చేస్తారు. కాబట్టి
ఆ కార్డు కోసం ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకుంటేనే ఈ రైతులకు సంబంధించిన ప్రతి పథకం కూడా మీరైతే కనుక పొందగలుగుతారన్నమాట. లేకపోతే కానీ ఈ రైతు గుర్తింపు కార్డు అనేది లేకుంటే కనుక మీకైతే కనుక ఎటువంటి పథకము అనేది మీరైతే కనుక పొందలేరు. ప్రతి ఒక్కరు కొని మిస్ కాకుండా అనేది టైం అనేది చాలా ఉందన్నమాట. చాలా రోజులు అయితే టైం అనేది కేటాయించినాడు అనమాట. ఈ టైంలోనే మీరైతే కనుక మిస్ కాకుండా అనేది అప్లై అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా అనేది అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది, ఆ సింబల్ వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టు అవుతేనే మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబర్ అనేది అవుతుందన్నమాట. ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే కానీ ఈ వీడియో అనేది వెళ్ళటం జరుగుతుంది అనమాట. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ అని లైక్ చేయండి. లైక్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది, దానిపైన టచ్ చేస్తేనే